హలో, ఈరోజైతే మనం ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది చూసేద్దాం. నేనైతే ఇప్పుడు ఈ ఉసిరికాయలని మగ్గించాను. మనము ఇవి ఉసిరికాయలు మగ్గడానికి నీళ్లు వేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఆయిల్లో సిమ్లో పెట్టి మూతని క్లోజ్ చేసి పెట్టామంటే 10 మినిట్స్లో బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గించిన వాటిని పక్కకు తీసి చల్లార్చుకోవాలి. ఇలా మగ్గించేటప్పుడు ఉప్పు మాత్రం అస్సలు వేయకండి. దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి. సో మనకి దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు ఎన్నైతే అవసరం ఉంటాయో మన కారాన్ని తగ్గట్టు వీటిని కూడా మనం నూనెలో ఒక 2 మినిట్స్ అనేది మగ్గించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలలో మనము కొద్దిగా ఉప్పు అనేది ఎంత సరిపడా ఉప్పు అనేది పచ్చిమిరపకాయలలో వేసుకొని బాగా మగ్గించుకొని తీసి వీటిని కూడా చల్లార్చుకోవాలి. కావాలంటే మీరు ధనియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మిక్సీ పడితే మనకి పేస్ట్ లాగా ఇలా తయారవుతుంది. గింజలు తీసి మిక్సీకి వేయండి. అలానే వేస్తే ఇబ్బంది అవుతుంది. సో గింజలు తీసి మిక్సీకి వేస్తాం. మనం నూనె మాత్రమే వేసాము, నీళ్ళు వేయలేదు కాబట్టి ఇది 2 to 3 days మనకి నిల్వ అయితే ఉంటుంది. మనకు